మరి ఆనాడు వైసీపీలో నిన్నేదైతే చిత్తుగా ఓడించిన వైసీపీలో చేరిన తర్వాత నువ్వు మళ్ళీ విజయవాడ తూర్పులో నీ అరాచకాలని దందాలని మొదలుపెట్టావు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రతి సందులో, ఏ సందులో అయితే ఇసగొట్ట కంకరగొట్ట కనబడిందో నీ మనుషులంతా కూడా రాబందుల్లో వాలిపోయారు. ప్రతి భవన యజమాని దగ్గర లక్షలాది రూపాయలు నువ్వు వసూలు చేయించావు. వెరసి 5 సంవత్సరాల్లో కోట్లాది రూపాయలు ప్రజల దగ్గర దందాలు చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసి దిగమింగి దీపారాధన చేసిన బ్యాచ్ మీది. మీరు ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిని దందాలు చేశారని మాట్లాడుతూ ఉన్నారు. అంటే దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టే ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దేవినేని అవినాష్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇతను 3 ఎన్నికలు పోటీ చేశాడు, 3 ఓడిపోయాడు. అది ప్రజలందరికీ తెలిసిందే. ఈ 3 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇతనికి వచ్చిన ఓట్లు 1,80,000 ఓట్లు కూడా రాలా. కేశినేని చిన్ని గారి ఒక ఎలక్షన్ మెజార్టీ 2,82,000 ఓట్లు. అంటే కనీసం దరిదాపుల్లో కూడా లేనటువంటి వ్యక్తులు, ఆ స్థాయి లేనటువంటి వ్యక్తులు ఈరోజు ఏదో జిల్లా అధ్యక్షుడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.